ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా! రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, ఆలోచనకర్త నీ స్తోత్రములు, సర్వాధికారి నీ స్తోత్రములు, సర్వశక్తివంతుడా నీ స్తోత్రములు, కృపమయుడా నీ స్తోత్రములు, కనికరము గల దేవా నీ స్తోత్రములు, భూమి ఆకాశములను సృజించిన మా యేసయ్యా నీ స్తోత్రములు, గొప్ప దేవుడా నీ స్తుతులు తండ్రి, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాలం అంతా నీ కృపలో భద్రపరిచావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రయాణాల్లో నీ కృప చూపించావు యేసయ్యా, నీకు వందనాలయ్యా. మేము చేసినటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, పనులలో దేవా తండ్రి పరిశుద్ధ జ్ఞానము కలిగి, తెలివి కలిగి, దేవా తండ్రి వివేకము కలిగి ఉండటానికి నీ కృప చూపించావు, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయం అంతా దేవా, మేము ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ప్రభువా, ప్రతి విషయంలో తండ్రి వివేకము కలిగి ఉండటానికి నీ కృప చూపించవేసయా, నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చటున భద్రపరిచవయ్యా. మమ్మను, మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను ప్రభువా నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా, నీ స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో దేవాతండి, ఎటువంటి దేవాతండి చెడు వార్తలు మేము వినకుండా ప్రభువ, ఎటువంటి దేవాతండి ప్రభు హానికర సంఘటనలు మాకు జరగకుండా నీ రెక్కల చటున భద్రపరిచావు, నీకు వందనాలు ప్రభువ. రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీ కృప చూపించావు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము స్వామి. గొప్ప దేవుడా నీ స్తోత్రం. ఈరోజు మేము చేసినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్నావు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అలసిపోయినటువంటి మేము దేవాతన్ని ప్రవేశ మంచి నిద్ర కోసం ఎదురు చూస్తుంటుండగా దేవా, మా పడకల మీదకి మేము వెళ్ళుచుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి యేసయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం యేసు, నీకు వందనాలు. అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం యేసయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం అంతా మా కుటుంబ సభ్యులను, మా బంధువులను, మా స్నేహితులను నీ రెక్కల నీడలో భద్రపరచండియా. ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం యేసయ్యా, నీ స్తోత్రములు. ఉదయకాల సమయములు మేము చేసినటువంటి తప్పులు, పొరపాట్లు దయతో క్షమించి అటువంటి తప్పులు, పొరపాట్లు మరలా మేము చేయకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం యేసయ్యా, నీ స్తోత్రములు. ఈరోజు మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే మరచిపోయామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం యేసయ్యా. గొప్ప దేవుడా నీ స్తోత్రం. ఈ రోజంతా తను మాకు ఆశీర్వాదకరంగా మలచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చోటును భద్రపరిచి క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.